తమన్కి ఏమైంది? ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ నవ్వించే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కసారిగా ఫైర్ అయ్యాడెందుకు? ఇండస్ట్రీ ఒకటిగా లేదన్నా తమన్ మాటల వెనకాల అర్థం రహస్యం ఏంటి? కొత్త వాళ్ళు వచ్చారు, తనకి ఛాన్స్లు తగ్గాయి అన్న ఫ్రస్ట్రేషనా? లేదంటే తనకిష్టమైన హీరో బాలయ్య అఖండ 2కి కష్టం వచ్చిందని బాధతో ఇలా అనాల్సి వచ్చిందా? హ్యావ్ ఎ లుక్. ఎంతో సరదాగా సాగాల్సిన అఖండ 2 సక్సెస్ సెలబ్రేషన్స్ లో తమన్ మాటలు హీట్ ఎక్కించాయి, కాంట్రవర్సీకి దారి తీశాయి. మన సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదని తమన్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో అర్థం కాలేదు. 5న రావాల్సిన అఖండ 2 వాయిదా పడి 12న రిలీజ్ అయింది. ఈలోగా జరిగిన పరిణామాలతో తమన్ విసిగిపోయాడా? లేదంటే రిలీజ్ వాయిదా పడ్డం నచ్చక ఇలా మాట్లాడా? ఆయన బాధ ఏంటో డైరెక్ట్ గా చెప్పకుండా ఇండస్ట్రీ ఒకటిగా ఉండాలి అన్నాడు. ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకటిగా లేదన్న సంగతి అందరికీ తెలిసిందే అయినా ఆ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏంటో సూటిగా చెప్పలేదు తమన్. అఖండ 2 రిలీజ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయినా సమస్యను పరిష్కరించుకొని సినిమాను రిలీజ్ చేశారు నిర్మాతలు. తమన్ మాట్లాడుతూ ప్రతి సినిమా నా సినిమానే, ఏ మూవీ రిలీజ్ అయినా ట్వీట్ వేయమంటే వేస్తానన్నాడు. అఖండ 2 రిలీజ్ తర్వాత హీరోలు, దర్శకులు ఎవరూ ట్వీట్ చేయలేదన్న అక్కసుని తమన్ బయటపెట్టాడు. అఖండ 2ని ఎవరూ ప్రశంసించలేదన్న బాధ కూడా తమన్లో ఉన్నట్టు కనిపించింది. ట్వీట్ వేయటం వేయకపోవటం వాళ్ళిష్టం, వేయలేదని అడిగే హక్కు తమన్కి లేదు. తమన్ బాలకృష్ణ కాంబినేషన్ లో 6 సినిమాలు వచ్చాయి. ఫస్ట్ మూవీ డిక్టేటర్ ఫ్లాప్ అయినా అఖండతో సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్తో సక్సెస్ కంటిన్యూ చేశారు. బాలయ్య నటించే నెక్స్ట్ మూవీకి కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్. వరుస హిట్స్ ఇవ్వడంతో ఎస్ఎస్ తమన్ కాస్త నందమూరి తమన్ అయిపోయాడు. ఫ్యాన్స్ పెట్టుకున్న ఈ పేరుని ఓ ఈవెంట్ లో బాలయ్యే కన్ఫర్మ్ చేశాడు. తమన్ పై బాలయ్యకున్న గట్టి నమ్మకమే ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి శాపమైంది. ఇండస్ట్రీ మొత్తం తమన్ని నందమూరి మ్యూజిక్ డైరెక్టర్ గా చూస్తున్నారు. దీంతో ఇతర కాంపౌండ్ హీరోస్ తమన్ని శత్రువుగా చూడడం మొదలుపెట్టి పక్కన పెట్టేస్తున్నారు. ఓజీ తర్వాత మరో మెగా హీరో తమన్ కి మరో ఛాన్స్ ఇవ్వలేదు. అఖండ 2 ఈవెంట్ తమన్ ఫ్రస్ట్రేషన్ కి మరో కారణం కూడా ఉంది. ఈ మధ్య కాలంలో చాలా మంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగులో దూసుకుపోతున్నారు. త్రివిక్రమ్ తమన్ కాంబో అరవింద సమేత వీరరాఘవ్తో మొదలైంది. ఆ తర్వాత అలవైకుంఠపురంలో వంటి మ్యూజికల్ హిట్ పడింది. గుంటూరు కారం ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ వెంకీతో తీసే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా హర్షవర్ధన్ రామేశ్వర్ తీసుకుంటున్నాడని తెలిసింది. అలాగే పెద్ద హీరోస్ అనిరుద్ ని ప్రిఫర్ చేస్తున్నారు. అట్లీ బన్నీ మూవీకి యంగ్ టెక్నీషియన్ సాయి అభ్యంకర్ ని తీసుకున్నారు. ఇలా తనకి రావాల్సిన ఛాన్సులు మిస్ అవుతున్న బాధ కూడా తమన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. అలా అన్ని ఒత్తిళ్లతో తమన్ ఎప్పుడూ లేనిది సినిమా ఇండస్ట్రీ యూనిటీ గురించి మాట్లాడాల్సి వచ్చిందన్న గుసగుసలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. స్పిరిట్ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ప్రభాస్ ఇప్పట్లో స్పిరిట్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. జపాన్ లో రిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ కోసం అక్కడికి వెళ్లిన డార్లింగ్ ఇంకో నెల వరకు స్పిరిట్ షూటింగ్ కి దూరంగా ఉంటాడట. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో చూద్దామా? యానిమల్ రిలీజ్ తర్వాత 2 ఏళ్ల పాటు ప్రభాస్ డేట్ల కోసం వెయిట్ చేసిన సందీప్ వంగ ఎట్టకేలకు స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాడు. ప్రభాస్ ఆల్రెడీ ఒక షెడ్యూల్లో పాల్గొన్నాడు. బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన డార్లింగ్ రాజాసాబ్ రిలీజ్ తర్వాతే స్పిరిట్ షూట్ లో పాల్గొంటాడు. సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతోంది. రాజాసాబ్ రిలీజ్ తర్వాతే స్పిరిట్ షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అవుతాడని తెలిసిందే. రాజాసాబ్ పాన్ ఇండియాగా రిలీజ్ కావడంతో 5-6 చోట్ల జరిగే ఈవెంట్స్ లో పాల్గొనాల్సి ఉంది. ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే రాజాసాబ్ రిలీజ్ తర్వాతే స్పిరిట్ షూటింగ్ లోకొస్తానని డార్లింగ్ చెప్పారట. రాజాసాబ్ వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని నిర్మాత విశ్వప్రసాద్ ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశారు. సినిమా నుంచి వచ్చిన టీజర్స్, ట్రైలర్ ఈ హారర్ కామెడీపై నమ్మకం పెంచితే ఫస్ట్ సింగిల్ తగ్గించింది. అయితే ఈ మధ్యనే రిలీజ్ చేసిన సెకండ్ సాంగ్ ప్రోమో పొయిటిక్ గా ఆకట్టుకుంది. ఫస్ట్ సాంగ్ తో వచ్చిన నెగిటివిటీని కవర్ చేసిన రెండో పాట ఫుల్ సాంగ్ ను 17న రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కి గట్టి పోటీ ఇచ్చాడు గాని చివరి నిమిషంలో చేతులెత్తేశాడు. అబ్బాయి పేరు మీదున్న రికార్డ్ ని బ్రేక్ చేసే ఛాన్స్ బాబాయ్కి వచ్చినా దగ్గర దాకా వెళ్లి ఆగిపోయాడు. అయితే మేనల్లుడు బన్నీ పేరు మీదున్న రికార్డ్ ని దాటేశాడు పవర్ స్టార్. ఈ రికార్డుల కదేంటో చూసేద్దామా? ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ దేఖ్ లెంగే సాలా వస్తుందంటే లైట్ గా తీసుకున్నారు అంతా. అయితే మెగా ఫ్యాన్స్ కే షాక్ ఇచ్చేలా యూట్యూబ్ లో వ్యూస్ కొల్లగొట్టింది ఈ పాట. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ లోని డాన్సర్ బయటకు రావడం, లిరికల్ వీడియో అయినా ఎక్కువ విజువల్స్ తో రావడం ఫ్యాన్స్ నే కాదు అందర్నీ ఇంప్రెస్ చేసేసింది. దీంతో ఈ ఫస్ట్ సింగిల్ 24 గంటల్లోనే 29.6 మిలియన్ వ్యూస్ రాబట్టింది. పెద్ది నుంచి వచ్చిన చిక్రీ సాంగ్ యూట్యూబ్ ను ఊపేసి 29.19 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఈ మధ్య కాలంలో ఈ పాటకు చేసినన్ని రీల్స్ మరో పాటకు చేయలేదు. తెలుగులో రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్ లో చిక్రీ టాప్ లో నిలవగా దగ్గరదాకా వచ్చిన దేఖ్ లెంగే సాలా సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకుంది.
చికిరి సాంగ్ రాకముందు వరకు పుష్ప 2లోని కిసిక్ దే టాప్ ప్లేస్. 24 గంటల్లో 27 మిలియన్ వ్యూస్ తెచ్చిన కిసిక్ సాంగ్ అప్పటి వరకు ఫస్ట్ ప్లేస్ లో ఉండగా చికిరి దాన్ని దాటేసింది. దీంతో తెలుగు టాప్ లిరికల్ సాంగ్స్ లైనప్ మారిపోయింది. 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన టాప్ 5 లిరికల్ సాంగ్స్ లో రామ్ చరణ్ వి 3 ఉండడం విశేషం. 29.19 మిలియన్ వ్యూస్ తో చికిరి టాప్ లో ఉంటే 23.44 మిలియన్ వ్యూస్ తో గేమ్ చేంజర్ లోని నానా హైరానా, ఇదే సినిమాలోని డోప్ సాంగ్ 21.27 మిలియన్ వ్యూస్ తో 4-5 స్థానాలు సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది తెలుగు, తమిళం, హిందీ అనే కాదు, ఇండియాలో ఒక్క లాంగ్వేజ్ లో కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఒక్కటీ లేదు. ఈ మార్క్ ని కాంతారా దాటుతుందనుకుంటే 853 కోట్ల దగ్గరే ఆగిపోయింది. అయితే ఈ నెలలో వచ్చిన ఓ సినిమా 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ 1000 కోట్లు కలెక్ట్ చేయలేదన్న లోటుని తీరుస్తుందా? వాచ్ ది స్టోరీ. 1000 కోట్లు అంత ఈజీ కాదు. సౌత్ మూవీ ఈ ఫీట్ అందుకోవాలంటే ముఖ్యంగా హిందీలో 100 నుంచి 200 కోట్లు రాబట్టాలి. ఇక హిందీలో ఆడియన్స్ కు బాగా నచ్చితే ఈ మార్కు సాధ్యమవుతుంది. ఈ ఏడాది 2 సినిమాలు చావా, కాంతారా చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినా 1000 కోట్లను టచ్ చేయలేకపోయాయి. కాంతారా పాన్ ఇండియా హిట్ అయినా దీని ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 కు అద్దిరిపోయే ఓపెనింగ్స్ రాలేదు. డివైడ్ టాక్ వచ్చినా పాన్ ఇండియా ఆడియన్స్ కు బాగా నచ్చడంతో 853 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 1000 కోట్లకు చేరువవుతుందన్న ఆశను ఓటీటీ చంపేసింది. థియేట్రికల్ రన్ ఉన్న టైంలో ఓటీటీలోకి రావడంతో కలెక్షన్స్ కు ఫుల్ స్టాప్ పడింది. ఈ ఏడాది రిలీజ్ అయిన చావా సెన్సేషనల్ విక్టరీ సాధించింది. ఛత్రపతి శివాజీ, ఆయన వారసులు సంభాజీ పాలన ఆద్యంతం యుద్ధాలు, పోరాటాల నడుమ కొద్ది కాలమే సాగినా అడుగడుగునా ధైర్యం, దేశభక్తి కనిపించింది. ఈ కథతో విక్కీ కౌశల్ సంభాజీగా నటించిన చావాకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వరల్డ్ వైడ్ గా 810 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. స్టార్స్ లేకపోయినా, పెద్దగా ప్రచారం లేకపోయినా, కేవలం మౌత్ టాక్ తో బాలీవుడ్ మూవీ సయారా సంచలనం క్రియేట్ చేసింది. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ అహన్ పాండే, అనీత్ పడ్డా పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ ప్రేమ కథ ప్రపంచవ్యాప్తంగా 575 కోట్లు తీసుకొచ్చింది. ఇక తెలుగులో ఓజీ, మలయాళంలో లోక 300 కోట్ల గ్రాస్ దాటాయి. 800 కోట్లు దాటిన కాంతారా చాప్టర్ 1, చావా 1000 కోట్లు చూడలేకపోయాయి. ఈ ఏడాది 1000 కోట్ల సినిమా లేనట్టే అనుకుంటున్న టైంలో దురంధర్ ఆశలు రేపుతోంది. దురంధర్ రిలీజ్ అయిన 10 రోజుల్లోనే 552 కోట్ల గ్రాస్ రావడంతో 1000 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఈ సినిమాకుంది. మొదటి వారం కంటే రెండో వారంలో భారీ వసూళ్లు సాధించి పుష్ప 2 పేరు మీద రికార్డులను బ్రేక్ చేసింది. ఇంకో 2 వారాల పాటు ఇదే జోరుతో సాగితే 1000 కోట్లు పెద్ద కష్టమేమీ కాదు. తెలుగులోకి మరో మలయాళ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీ రిలీజ్ కాకుండానే మరో మూవీలో ఛాన్స్ అందుకుంది. ఈ అమ్మడి స్పీడ్ చూస్తుంటే తెలుగులో యంగ్ హీరోస్ కి మెయిన్ ఆప్షన్ గా మారనుందా? త్వరలో స్టార్స్ సరసన కూడా ఛాన్స్ కొట్టేస్తుందా? ఇంతకీ ఆమె ఎవరు చూద్దామా? కల్కితో దీపికా పడుకునే, సీతారామంతో మృణాల్ ఠాకూర్ ను పరిచయం చేసిన వైజయంతి మూవీస్ ఛాంపియన్ మూవీ నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్ గా అనస్వర రాజన్ నటిస్తోంది. సినిమాలో ఆమె పోషిస్తున్న చంద్రకళ పాత్రను పరిచయం చేస్తూ ఆ మధ్య గ్లిమ్స్ సాంగ్ ను రిలీజ్ చేశారు. నాటక పరిషత్తులు జోరుగా ఉన్న కాలం నాటి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కథతో పీరియాడిక్ మూవీగా ఛాంపియన్ రూపొందుతోంది. అనస్వర రాజన్ తెలుగు డెబ్యూ మూవీ ఛాంపియన్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈలోగా ఆమె నటిస్తున్న రెండో సినిమా ఇట్లు అర్జున గ్లిమ్స్ ను విడుదల చేశారు. చలో భీష్మ రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మహేష్ ఉప్పల దర్శకుడు. ఈ మూవీతో అనీష్ హీరోగా పరిచయమవుతున్నాడు. అనస్వర రాజన్ 15 ఏళ్ల వయసులోనే మలయాళ మూవీ ఉదాహరణం సుజాత్తో వెండితెరకు పరిచయమైంది. సూపర్ శరణ్య సినిమాతో ఫిలింఫేర్ గెలుచుకున్న రాజన్ ఆ తర్వాత నటించిన అబ్రహాం వోజ్లర్, గురువాయర్, అంబల్ నడియాన్ హిట్ అయ్యాయి. 3 ఏళ్ల నుంచి మలయాళంతో పాటు తమిళంలో నటిస్తూ బిజీగా ఉన్న రాజన్ ఛాంపియన్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఛాంపియన్ ప్రదీప్ అద్వైంతం దర్శకత్వంలో రూపొందుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అనస్వర రాజన్ మలయాళం, తమిళంతో పాటు హిందీలో కూడా నటించింది. ప్రస్తుతం 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ లో నటిస్తోంది. కెరీర్ స్టార్ట్ చేసి 8 ఏళ్ల తర్వాత తెలుగులోకి అడుగు పెడుతోంది. ఆల్రెడీ నటిగా ప్రూవ్ చేసుకున్న అనస్వర ఛాంపియన్ తో హిట్ కొడితే స్టార్స్ దృష్టిలో పడే ఛాన్స్ ఉంది.